హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనం లెటర్ సిరీస్ గురించి తెలుసుకోబోతున్నాం. లాస్ట్ క్లాస్ చూసినట్లయితే ఈ నెంబర్ సిరీస్లో అన్ని టైప్స్, మోడల్స్ మరియు 100 బిట్స్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం ఈ లెటర్ సిరీస్లో చూసినట్లయితే చాలామంది ఏంటంటే ఈ ఏబిసిడ్ ఆల్టర్నేటివ్ అనేది పర్సనే రాస్తారు. A1 B2 C3 D4 అలా రాస్తారు. అలా రాయకూడదండి. అలా రాయడం వల్ల ఏంటంటే కొన్ని బిట్లు మాత్రమే ఆన్సర్ చేయగలరు. అది ఎందుకు ఏంటనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాగే రాయాలి. చూసారు కదా, ABCDEFGHIJKL M వరకే రాయాలి. ఇక్కడ మళ్ళీ N రాయకూడదు. ఇక్కడ M వరకే రాయాలి. చూడండి, N నుంచి రివర్స్ రాయాలి. NOPQRSTUVWXYZ ఇలాగే రాయాలన్నమాట. ఇది ఎందుకు ఏంటి అనేది నేను తర్వాత బిట్లో వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, AB స్పేస్ DA స్పేస్ CD స్పేస్ BC DABC స్పేస్ A స్పేస్ CD. ఇది చూసారా, బేసిక్ అయితే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. నేను ఆప్షన్స్ అనేది రాయలేదు, ఎందుకంటే ఆప్షన్స్ చూడడం వల్ల ఎక్కువ ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇలాంటి బిట్స్ ఎప్పుడు వచ్చినా సరే మీరు ఆప్షన్స్ చూడకుండానే ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే AB-D A-CD అంటే ఈ 4 సిరీసే రిపీట్ అవుతుంది చూడండి. అందుకని మనం ఇలా డివైడ్ చేసుకున్నాం. ఇలా 4 దగ్గర 1 2 3 4 1 2 3 4 ఇలాగ 1 2 3 4 1 2 3 4 మనం ఇలా చూసినట్లయితే 1 2 3 4 చేసి చూడండి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏ తర్వాత ఏముంది, బి ఉంది. ఇక్కడ కూడా ఏం రావాలి, ఏ తర్వాత బి రావాలి. సో ఇక్కడ మనం బి పెట్టుకుందాం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే డీకి ముందే ఉంది, సి ఉంది. డీకి ముందు ఏం పెట్టాలి, సి పెట్టాలి. ఇక్కడ చూడండి, ABCD ABCD అలా చూసినట్లయితే ఈ బికి ముందే ఉంది చూడండి. ఇక్కడ బికి ముందు ఏ ఉంది, ఏ. అలా చూసినట్లయితే నెక్స్ట్ ABC సి తర్వాత ఏముంది, డి ఉంది, డి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ తర్వాత ఏం రావాలి, ఏ తర్వాత ఏముంది, బి ఉంది. ఇప్పుడు చూడండి, మొత్తం ABCD 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 ABCD. ఇప్పుడు మన సిరీస్ అనేది కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి, CBADB. సో అవర్ ఆన్సర్ ఈజ్ CBADB. ఇది బాగా అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, MNX స్పేస్ MN స్పేస్ YM స్పేస్ XY స్పేస్ NXYM స్పేస్ XY. ఇక్కడ కూడా మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇదిగో MNX స్పేస్ MN అంటే ఈ 4కి మళ్ళీ వెంటనే రిపీట్ అవుతుంది. ఈ 4 డిజిట్స్ రాగానే మళ్ళీ 4 డిజిట్స్ రిపీట్ అవుతుంది. అంటే మనం 4కి ఇలా గీత అనేది కొట్టుకుందాం. ఇలా గీత కొట్టుకోవాలంటే ఖచ్చితంగా కొట్టుకోవాలండి. కొట్టుకుంటేనే, ఇలా గీత అనేది కొడితేనే మీ ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలరు. ఇలా గీత కొట్టకపోవడం వల్ల ఏంటంటే మీరు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. చూడండి, మళ్ళీ 4కి మనం కొట్టుకుందాం. MN స్పేస్ Y ఇలా 4కి ఇలా కొడదాం. 1 2 3 4 1 2 3 4. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, MNX నెక్స్ట్ రావాల్సింది ఏంటి, ఒకవేళ Y వచ్చింది, ఇగో X వెంటనే వచ్చింది, Y వచ్చింది. X వెంటనే రాయాలి, Y రాయాలి. చూడండి, అలాగే మనం చూసినట్లయితే MN తర్వాత వచ్చేది ఏంటి, X. చూసారు కదా,
MNXY MNXY. తర్వాత వెంటనే వచ్చేది ఏంటి? ఇది వెంటనే ఉంది, N ఉంది, మనం N రాసుకుందాం. MNXY. Nకి ముందున్నది ఏంటి? ఇదిగో Nకి ముందుంది, ఇదిగో Nకి ముందుంది, M ఉంది. సో M. అలాగే చూసినట్లయితే ఇదిగో MNXY. ఇక్కడ కూడా సేమ్. M తర్వాత వచ్చేది ఏంటి? ఇక్కడ చూడండి, ఇదిగో M తర్వాత N ఉంది, M తర్వాత N ఉంది, M తర్వాత N ఉంది. M తర్వాత ఎంత? N. ఇప్పుడు మనం మొత్తం ఒకసారి చదవండి. MNXY 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 MNXY. ఇప్పుడు సిరీస్ అనేది సరిపోయింది కదా. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? Y X N M N. So our answer is YXNMN. ఇందులో కూడా మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, A స్పేస్ B C A స్పేస్ A C స్పేస్ C A B స్పేస్ C B C. ఇక్కడ కూడా మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇదిగో A-B-A-B-C. ఇక్కడ కానీ మళ్ళీ రిపీట్ అవుతుంది చూడండి, A స్పేస్ AC. ఇదిగోండి A స్పేస్ AC. అంటే ఇక్కడ చూడండి, అంటే 5-5కి 6-6కి రిపీట్ అవుతూ వస్తుంది. మనం ఇలా విడ తీసుకుందాం. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఇక్కడ చూసారు కదా, 6-6గా విడ తీసుకున్నాం. విడ తీసినట్లయితే చూడండి, A స్పేస్ BC ABA. అంటే ఇక్కడ ఏకి మధ్యలో ఉన్నది ఏంటి? B వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ సికి ముందున్నది ఏంటి? B. సికి ముందున్నది B. చూడండి, నెక్స్ట్ అలాగే B తర్వాత ఉన్నది ఏంటి? ABA. ఇక్కడ మనం బాగా చూసినట్లయితే చూసారు కదా, ఈ Bకి ముందున్నది ఏంటి? C. ఇదిగో Bకి ముందు C ఉంది, Bకి ముందు C ఉంది. చూడండి, ABACBC 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 ABACBC. ఇప్పుడు మన సిరీస్ అనేది ఆర్డర్లో వచ్చేసింది. ఇప్పుడు మన ఆన్సర్ చూద్దాం. CBBA. సో అవర్ ఆన్సర్ ఈస్ CBBA. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే AB స్పేస్ C స్పేస్ A స్పేస్ BC CB స్పేస్. ఇక్కడ మనం చూసినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ 12 ఉన్నాయి కాబట్టి మనం 3 3 3 కింద డివైడ్ చేసుకోవచ్చు. 4గా కూడా డివైడ్ చేసుకోవచ్చు. 3 3 కింద మనం డివైడ్ చేద్దాం. 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఇక్కడ మనం చూసినట్లయితే Bకి వెంటనే ఉంది C ఉంది, Bకి వెంటనే ఉంది C ఉంది. ఇదో C రాసుకున్నాం. ABC. ఇలా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, BCCB ఉంది, BCCB. అంటే ABCCBA. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కూడా ABC ఉంది కదా, ఇగో ABCCB ABCCB ABCCB. అంటే నెక్స్ట్ వచ్చేది Bకి వెంటనే వచ్చేది ఏంటి? A. అంటే ABC CBA ABC CBA. సిరీస్ అనేది కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు మనం ఆన్సర్ రాద్దాం. ఆన్సర్ వచ్చేసి CBA
సో అవర్ ఆన్సర్ ఈజ్ CBAA. చూడండి, మీరు ఇలా గీతలు కొట్టుకోవడం వల్ల మన ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ప్లస్ అదీగాక ఎగ్జామ్లో మీరు ఆప్షన్స్ అనేది ఫస్ట్ చూడకండి. సాధ్యమైనంత వరకు ఒక 60-70% మీరు లెక్కను చూసే సిరీస్ని చూసే ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి చూడండి. ఇప్పుడు మనం ఇంకొక బిట్ చూద్దాం. D_N MNN DM_N. ఇక్కడ మనకు చూద్దాం, కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇక్కడ కూడా 12 ఉన్నాయి. మనం 3 3 కింద డివైడ్ చేసుకోవచ్చు, 4 4 కింద డివైడ్ చేసుకోవచ్చు. మరి ఇది మన కంఫర్ట్ని బట్టి మనం డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 4 4 కింద కన్వర్ట్ చేద్దాం. 4 1 2 3 4 1 2 3 4. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంకి ముందు ఏముంది? డి ఉంది. ఇక్కడ కూడా ఎం ముందు ఏం రావాలి? డి రావాలి. ఇక్కడ చూసారా, ఎన్కి ముందు ఏముంది? ఎం తర్వాత ఏముంది? ఎన్ ఉంది. ఇక్కడ కూడా ఎం తర్వాత ఏం రావాలి? ఎన్ రావాలి. MNN ఇక్కడ వచ్చేసింది కదా. ఇది ఇక్కడ చూసుకోండి, ఎన్కి ముందు ఏం రావాలి? ఎం రావాలి. ఎన్ తర్వాత ఏం రావాలి? ఎన్ రావాలి. ఇక్కడ చూసారా, DMNN. ఇప్పుడు మనం సిరీస్ ఆర్డర్లో వచ్చింది కాబట్టి ఆన్సర్ చేద్దాం. MNDN. సో అవర్ ఆన్సర్ ఈజ్ MNDN. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. స్పేస్ BB స్పేస్ C స్పేస్ BG స్పేస్ B స్పేస్ G. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మనం 3గా కన్వర్ట్ చేసుకుందాం, లేదంటే 4గా కన్వర్ట్ చేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే 4గా కన్వర్ట్ చేసుకుందాం. 4 ఇదో 4 ఇదో 4. ఇక్కడ మనం చూసినట్లయితే జీకి ముందు ఏమొచ్చింది? బి వచ్చింది. అంటే జీ తర్వాత ఏం రావాలి? ఇక్కడ జీ రావాలి. ఇక చూడండి, జీకి ముందు బి, జీకి ముందు బి. ఇక్కడ కూడా జీకి ముందు ఏం రావాలి? బి రావాలి. జీకి వెంటనే వచ్చింది చూడండి, ఇక్కడ జీకి వెంటనే వచ్చింది సి వచ్చింది. ఇక్కడ కూడా జీకి వెంటనే రావాలి, సి రావాలి. ఇక్కడ మనం చూసినట్లయితే బీకి ముందు ఇంకేముంది? బి ఉంది. బీకి ముందు బి ఉంది. ఇక్కడ కూడా బీకి ముందు బి ఉంది. ఇక్కడ కూడా బీకి ముందు బి, అంటే డబుల్ బి అనమాట. ఇక్కడ చూసినట్లయితే బీకి ముందు ఏముంది? సి ఉంది. బి ముందు రావాలి, సి రావాలి. చూసారా, CBBG CBBG CBBG. ఈ సిరీస్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దాం. CGBCB. సో అవర్ ఆన్సర్ ఈజ్ CBBCG. సారీ, BCB. సో అవర్ ఆన్సర్ ఈజ్ CGBCB. ఈరోజు మనం ఒక 6 ఎగ్జాంపుల్స్ అదే చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకొక మోడల్ అనేది ఉంది ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని. అవి కూడా ఒకే వీడియోలో చేయడం వల్ల ఏంటంటే వీడియో ఎడిట్ చేయడం కానీ లేదా అప్లోడ్ చేయడం కానీ చాలా కష్టమైపోతుంది. అందుకని నెక్స్ట్ పార్ట్లో దీనికి సంబంధించిన బిట్లు మనం చూద్దాం. ఈ వీడియో ఇంకా ఎవరైనా లైక్ కొట్టిన వాళ్ళు ఉంటే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్రీవియస్ క్లాస్లో చూసినట్లయితే మనం 100 బిట్స్ ఛాలెంజ్ అనేది చేసాం. అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వీడియో అయితే తీయడం, అప్లోడ్ చేయడం అనేది జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా మీరు జస్ట్ ఒక్కసారి చూడడం వల్ల మీకు ఈ నెంబర్ సిరీస్ అండ్ లెటర్ సిరీస్లో పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ టు ఆల్.